హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. లాస్ట్ టైం రోబో వీడియో చూపించాను కదా, ఇది కూడా అందరికీ యూజ్ అవుతుందనే చెప్పి రోబోని ఎలా క్లీన్ చేసుకోవాలన్నమాట. వారం రోజులు అది మనం క్లీన్ చేస్తే కనుక మన ఇల్లంతా మొత్తం వారానికి ఒకసారి దాన్ని మనం కూడా క్లీన్ చేసుకోవాలి కదా. చూడండి ఆల్రెడీ ఎంత డస్ట్ కనిపిస్తుందో. మొత్తం కూడా నేను రిమూవ్ చేసి చూపిస్తాను ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఉంటుంది డస్ట్ అన్నది. వెట్ క్లాత్ అవి ఏం పెట్టకూడదు అనమాట. కొన్ని ప్లేసెస్లో వెట్ పెట్టచ్చు, కొన్నాట్లో డ్రైతోనే క్లీన్ చేయాలన్నమాట. నేను పార్ట్గా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇదిగోండి రోబో సెట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమాట. ఇదేమో క్లీన్ చేసేది, అండ్ ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ డస్ట్ అంతా ఇందులోకి వెళ్తుంది కదా, ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ కింద ఒక ప్యాడ్ ఉంటుంది, ఆ ప్యాడ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏ పార్ట్లు వాటర్తో క్లీన్ చేయాలి, ఏదేది వితౌట్ వాటర్ క్లీన్ చేయాలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనం ట్యాంక్ క్లీన్ చేసుకుందాము. చూపిస్తున్నాను. ఇది ట్యాంక్ ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఫస్ట్ మనం దీన్ని క్లీన్ చేసుకుందాం. నేను ఈ డస్ట్ అంతా తీసుకోవడం కోసం అని చెప్పి ఒక కవర్ తీసుకున్నాను. అది ఇక్కడ పెట్టుకున్నాను. కవర్ పెట్టుకొని దీన్ని ఇలా ఉంది కదా, ఇది ప్రెస్ చేసి తీసాం కాబట్టి ఇలా అనగానే ఇది వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పైనుంచి ఇది కూడా వచ్చేస్తుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసి పెట్టుకుని చూడండి, ఇందులో కూడా డస్ట్ ఉంది. మళ్ళీ తర్వాత క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుందాం. ఇది కూడా ఉంటే డస్ట్ పడుతుంది. ఇంట్లో ఉన్న అన్నం డస్ట్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. చూడండి ఎంత డస్ట్ ఉందో ఇందులో. హెయిర్ కానీ డస్ట్ కానీ ఎంత ఉందో చూడండి. పేపర్ ముక్కలు అన్నీ చూడండి. ఇది నీట్గా క్లీన్ చేయండి. వీక్లీ వన్స్ ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. చూడండి ఇందులో నెక్స్ట్ ఇది కూడా కిందది కూడా వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇక్కడ కింద ఎక్కడన్నా కూడా ఇదైనా కూడా మనం అది కూడా ఇచ్చేసుకోవచ్చు. దీన్ని ఇది ఉంటుంది కదా, ఇది ఇలా ప్రెస్ చేసుకుని ఇలా అనగానే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక వాషర్ ఉంటుంది అనమాట, అందులో కూడా సన్నని మట్టి అది ఉంటుంది. సో అది కూడా రిమూవ్ చేసుకొని తుడుచుకుందాం. వెట్ క్లాత్లోనే క్లీన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఏదైనా మెత్తని వెట్ క్లాత్ తీసుకొని మొత్తం నేను ఎవ్రీ సండే దీన్ని క్లీన్ చేస్తానన్నమాట. దీన్ని నొక్కితే ఇది అయిపోతుంది, లాక్ అయిపోతుంది. డ్రమ్ అయితే క్లీన్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇది కూడా ఒకసారి క్లీన్ చేస్తాం. ఇందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేసింది. దీన్ని ఇలా కింద పెట్టుకొని ఒకసారి వెట్ క్లాత్ పెట్టుకొని ఇది కూడా ట్యాంక్ క్లీన్ అయిపోయింది కదా, దీన్ని ఈ విధంగా ఇందులో పెట్టేసుకొని దీన్ని క్లీన్ చేసుకోలేదు. దీన్ని క్లాత్ పెట్టుకొని ఇలా క్లీన్ చేయాలి. ఇక్కడ కట్ ఉంది కదా, ఆ కట్ దగ్గరికి ఇది వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఈ విధంగా పెట్టేసి ప్రెస్ చేస్తే అది కిందకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ కాటన్ కూడా దుమ్ము ఉండదు. దీన్ని ఒకసారి ఇలా అనుకొని రెండు కూడా ఈక్వల్గా ఉండేలాగా ఇందులో పెట్టుకొని ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని ఇది కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ పార్ట్స్ అన్నీ కూడా వెట్గానే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది క్లోజ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇది ఇలా రావాలి. ఇక్కడ మనకి లాక్ సింబల్ ఉంటుంది, దాని దగ్గర ఇది ఇలాగా రావాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాం. నెక్స్ట్ దీన్ని క్లీన్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక యారో మార్క్తో ఇది ఉంటుంది అన్నమాట. ఇది ఇలా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. డ్రై క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి. వెట్ అన్నది ఎక్కడ యూజ్ చేయకూడదు. డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఈ బాక్స్ ఇలా అంటే ఇది వచ్చేస్తుంది అన్నమాట. డస్ట్ అంతా ఇందులో ఉంటుంది.
దీని నుంచి నెక్స్ట్ ఆ ట్యాంక్లోకి వెళ్తుంది అన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుని ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకుందాం. ఇది ఇలా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయితే చూడండి ఇందులో ఎంత డస్ట్ ఉంది. దీన్ని ఇలా పెట్టుకుని ఇలా అంటే మనవి పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, ఆ టూత్ బ్రష్ పెట్టుకుని ఎలా అన్నా కూడా మధ్యలో ఎక్కడ ఇరుక్కున్నా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేస్తాం. ఇవన్నీ కూడా డ్రై క్లాత్తోనే తుడుచుకోవాలి. ఇది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉన్న దగ్గర చూడండి ఈ రెండు ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని వేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. దీని క్లీనింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఇలా తిప్పుకొని ఫస్ట్ మనం ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా అది రిమూవ్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా లాగితే ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు పట్టుకొని ఇలా అంటే ఇది వచ్చేస్తుంది. దీంట్లో ఏమన్నా హెయిర్ ఉందేమో చూసుకోవాలి. నా దగ్గర అయితే ఇది ఒక హెయిర్ ఉంది, నీట్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్రష్ ఉంటుంది అన్నమాట, అది క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ రెండు ఉంటాయి, ఇది పెట్టుకొని ఇలా అనగానే ఇది వచ్చేస్తుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇది తీసేసుకుని చూడండి హెయిర్ మొత్తం కూడా దీనికి రోల్ అయి ఉంటుంది అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే మనం సిజర్ పెట్టి హెయిర్ని ఇలా కట్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా. ఇంట్లో ఈ రోబోతో క్లీన్ చేశాక ఇంట్లో హెయిర్ కూడా కనిపించట్లేదు అనమాట. మామూలుగా మేడ్తో క్లీన్ చేయించినప్పుడు ఎంత తడుగుట పెట్టినా కూడా ఎక్కడో అక్కడ హెయిర్ కనిపిస్తూ ఉండేది. కానీ ఈ రోబో యూజ్ చేసిన కాడి నుంచి హెయిర్ అన్నది కనిపించట్లేదు. ఎందుకు అంటే హెయిర్ మొత్తం ఇది ఇలా తీసేసుకుంటుంది కాబట్టి మనకి ఇంట్లో హెయిర్ కూడా కనిపించట్లేదు. చూడండి ఇక్కడ కూడా ఎంత హెయిర్ ఉందో ఇట్లా రోల్ అయి ఉంటుంది అన్నమాట. కంపల్సరీ ఇంట్లో లేడీస్ ఉన్నారంటే కంపల్సరీ హెయిర్ అన్నది ఉంటుంది. అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది ఇప్పుడు ఫుడ్ బట్టి అండ్ వాటర్ బట్టి. చూడండి ఇక్కడ కూడా హెయిర్ ఉంది, మొత్తం తీసేసుకున్నాను. ఇంకా ఉంది, లాగుతుంటే వస్తుంది. దీన్ని కూడా వెట్ క్లాత్ పెట్టి కొంచెం ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ డస్ట్ ఉన్నా కూడా చూసారా ఇక్కడ ఉంటుంది. దీన్ని దాన్ని నెయిల్తో కానీ ఎంత అంటే ఇక్కడ కొంచెం అది మాపింగ్ క్లాత్ దగ్గర కాబట్టి కొంచెం వాటర్ అన్నది ఇదవుతుంది కదా, దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ కొంచెం టైట్గా పట్టేస్తుంది అన్నమాట డస్ట్. నెయిల్స్ ఉంటే నెయిల్స్తో, లేకపోతే కనుక ఏదన్నా మన కిచెన్లో యూస్ చేసిన చాక్స్ ఏదన్నా ఉంటే అది పెట్టుకొని కొంచెం లైట్గా పైనే గీకండి, ఎందుకంటే లేకపోతే రబ్బర్ ఇది అయిపోతుంది. చూడండి ఇలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు కావాలంటే కొంచెం క్లాత్ని వెట్ చేసుకుని దీన్ని తుడుచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు.
ఇది కూడా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా క్లీన్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం వెట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందాక అక్కడ ఎలా అయితే మనకి డస్ట్ అన్నది ఇదైందో అలాగే ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మనము అది క్లీన్ చేస్తుంది అని చెప్పేసి మనం వదిలేయకూడదు అనమాట. దాన్ని కూడా మనం పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకుంటేనే అది ఎక్కువ ఇయర్స్ కూడా మనకి పాడవకుండా పనిచేస్తుంది అండ్ చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత తుడిచేసుకొని పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఎలా క్లీన్ చేసి చూడండి. మాప్ పెట్టిన తర్వాత అంతా మట్టి అంతా చూడండి ఏ విధంగా దీనికి ఉందో. ఎలాంటి డిటర్జెంట్లు లిక్విడ్స్ అలాంటివి ఏమి వేయకూడదు. ఓన్లీ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేయాలి. దాన్ని కూడా నేను బ్రష్తో క్లీన్ చేస్తాను అనమాట. ఇలా అంటే మొత్తం పెడుతుంది. ఇక్కడ కలెక్ట్ అయిన మురికంతా కూడా ఈ విధంగా బ్రష్ చేస్తే చూడండి. ఇందాక చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇలా పిండేసుకొని డ్రై చేసేసుకున్న తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ పెట్టుకోవటం. చూడండి ఫైనల్గా మన బన్నీ రోబో అయితే క్లీన్ అయిపోయింది. చూడండి ట్యాంక్ కూడా ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కూడా డస్ట్ లేదనమాట. ఇలా వీక్లీ వన్స్ మనం దాన్ని క్లీన్ చేసేసుకుంటే అది ఎక్కువ కాలం కూడా మనకి పాడవకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అనమాట. అది మన ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు దాన్ని కూడా వీక్లీ వన్స్ మనము క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను మధ్య మధ్యలో చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేయండి. రోబో ఎప్పటికీను నీట్గా ఉంటుంది, మన ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే, నేను రోబోని కొన్నప్పుడు నాకు ఓన్లీ 1 దాంతోపాటు వచ్చినాయి అనమాట. నేను కొనుక్కున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. అది మనకి 6 months తర్వాత ఈ సైడ్కి ఉన్న బ్రష్ ఉంది కదా, ఇది ఒకటిను వెట్ క్లాత్ ఒకటి అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో రీసెంట్గా మనము బుక్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్ని అయితే బుక్ చేసామో ఆ నెంబర్కే ఏమన్నా ఆఫర్స్ ఉంటే కనుక మెసేజ్ వస్తుంది అనమాట. 5000 కిట్టు మీకు 3500కే వస్తుంది అని మెసేజ్ వచ్చిందనమాట. ఈ కిట్లో ఏమేమి వస్తాయంటే ఇలా 4 brushes వస్తాయన్నమాట. 6 monthsకి ఒకసారి బ్రష్ అరిగిపోతుంది. నాకు తెలిసి ఒక 2 years వరకు అయితే మనము కొనుక్కోక్కర్లేదన్నమాట. ఇలా 4 brushes. ఇందాక మీకు క్లీన్ చేసినప్పుడు మధ్యలో ఒక బ్రష్ చూపించాను కదా, ఆ బ్రష్ అనమాట ఇది. ఈ బ్రష్ ఒకటి. ఇందాక బాక్స్ క్లీన్ చేశాను కదా, బాక్స్ క్లీన్ చేసినప్పుడు అందులో డస్ట్ దాని దగ్గర ఇవి ఉంటాయి అనమాట. ఈ ఒక 3 మాపింగ్ క్లాత్స్ అనమాట. అవి ఒక 3 ఆల్రెడీ ఇప్పుడు ఇది క్లీన్ చేసాక ఒకటి కొత్తది పెట్టాను కదా, ఇవి 2. ఇది రెగ్యులర్ డిస్కౌంట్ వచ్చి 5000 రూపీస్ అనమాట. 4999కి వస్తుంది. కానీ నాకు డిస్కౌంట్లో అది 3499కి వచ్చిందనమాట. మీరు ఎప్పుడన్నా కొనాలి అనుకుంటే కనుక అమెజాన్లో కాదు, డైరెక్ట్ యాప్ నుంచి కొనుక్కోండి. అప్పుడు మీకు కాస్ట్ అన్నది తక్కువ పడుతుంది. అప్పుడప్పుడు వాళ్ళ మధ్యలో మనకి ఆఫర్స్ పెట్టినప్పుడల్లా కూడా మన మెసేజ్ ఇస్తారనమాట మన మొబైల్కి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎంత ఎంఆర్పి, అది ఎంతకు వస్తుంది అని చెప్పి కూడా మనకి వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట. సో నాకు అలా వచ్చింది. మాపింగ్ క్లాత్ ఆల్రెడీ నేను 5 months పైన అయిపోయిందనమాట. అదే వాష్ చేసి అదే పెట్టడం వల్ల కొంచెం పాడైంది. మనకి మొబైల్లో కనిపిస్తుంది అనమాట, మీకు చూపిస్తాను. చేంజ్ చేసుకోమని యాప్ ఉంటుంది కదా ఈకోవాక్స్ది, ఈ యాప్లోకి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన బెల్ బటన్ ఉంది కదా, అక్కడ రెడ్గా ఉంటుంది. సో అది ప్రెస్ చేస్తే కనుక ఏదన్నా మెసేజ్లు వస్తే కనుక ఇందులో తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఎంటర్ ఉంది కదా, ఎంటర్ని ప్రెస్ చేసిన తర్వాత పైన 3 మెసేజెస్ అని వచ్చినాయి. అది ఓపెన్ చేస్తే కనుక ఏది పాడైంది ఏంటి అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, సైడ్ బ్రష్ ఈజ్ హెవీలీ వామ్, ప్లీజ్ రిప్లేస్. సైడ్ బ్రష్ మనం ఎక్కువ యూజ్ చేసాము, అది రిప్లేస్ చేసుకోమని వచ్చిందనమాట. సైడ్ బ్రష్ అంటే ఇది అనమాట. 6 monthsకి ఒకసారి అయితే మనము దాన్ని చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్, టైమ్ ఆఫ్ ద మెయింటెనెన్స్, ప్లీజ్ క్లీన్ ఎనీ డర్టీ కాంపోనెంట్స్. ఇది ఇప్పుడే నేను క్లీన్ చేశాను కదా, ఇంకా కనెక్షన్ పెట్టలేదు కాబట్టి ఇది
మనకి పోలేదనమాట. వన్స్ నేను కనుక దీనికి కనెక్షన్ పెట్టేసేసాను అనుకో, పవర్ ఇచ్చేసిన తర్వాత ఇది కూడా క్లీన్ అని చూపిస్తుంది అనమాట. ఈ ట్యాంక్ అన్నది డర్టీగా ఉంది, ఫుల్ అయిపోయింది, దీన్ని క్లీన్ చేయండి అని చెప్పి ఈ సెకండ్ది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే వాషబుల్ మాపింగ్ ప్యాడ్ ఈస్ హెవీలీ వామ్ ప్లీజ్ రిప్లేస్. ఇది ఎక్కువ యూస్ చేస్తాము, అంటే నేను కొని కూడా 5 months దాటిందనమాట, దగ్గర దగ్గర 6 months అయిపోతుంది. సో ఇది కూడా పాడైంది, ఇది కూడా మాపింగ్ క్లాత్ కూడా చేంజ్ చేసుకోమని చెప్పేసి ఈ 3 వచ్చినాయి అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను, వాళ్ళు ఎప్పటి నుంచి నాకు మంత్లీ వన్స్ కంపల్సరీ ఏదో ఒక ఆఫర్ ఉందని చెప్పి వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో ఇది ఎలాగో పాడైంది కదా అని చెప్పి ఓన్లీ మాపింగ్ క్లాత్ అండ్ సైడ్ బ్రష్ కొందామని చెప్పి నేను చూశాను అనమాట. చూసిన తర్వాత అమెజాన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. సో తర్వాత డైరెక్ట్ అప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక 1 week బ్యాకే వాళ్ళు నాకు మెసేజ్ చేశారనమాట. ఈ కిట్ కనుక మీరు కొనుక్కుంటే కనుక మీకు డిస్కౌంట్ ఉంది అని చెప్పి మెసేజ్ ఉందనమాట. అప్పుడు నేను ఎమ్మటనే ఓపెన్ చేసుకున్నాను. మీకు అది మెసేజ్ కూడా చూపిస్తాను వాట్సాప్లో. నికోవాక్స్ ఇండియా అని వచ్చింది కదా, ఇదిగోండి, ఇదిగో లింక్ ఉంది, ఇవి ఇక్కడ ఉంది కదా, ఒరిజినల్ యాక్సెసరీ కిట్ అన్నమాట. రెగ్యులర్ కిట్ బండిల్ ఎంఆర్పి 9,999, రెగ్యులర్ డిస్కౌంట్ 5,000 అనమాట. అసలు యాక్చువల్గా అయితే దీని ప్రైస్ 10,000, వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చేది ఈ డిస్కౌంట్ ఇదనమాట. కానీ ప్లాటినం ప్రైజ్ ఆఫ్ అని చెప్పేసి ఇంత కాస్ట్కి నాకు వచ్చిందనమాట. మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా ఇందులోనూ ఇంక్లూడ్ చేస్తాను అనమాట. మీకు వన్స్ ఎప్పుడైనా అయిపోయినాయి అనుకున్నప్పుడు ఇలా వాళ్ళు మెసేజ్లు పెట్టి ఉంటాయి కదా, అవి చూసుకొని కొనేసుకోవటం. నాకు టోటల్గా అయితే ఇవన్నీ వచ్చాయి. ఈ వీడియో నేను అందరికీ ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ వాళ్ళు చెప్పినప్పుడు మనము ఎలా క్లీన్ చేసుకోవాలని కన్ఫ్యూజన్, విత్ మనము డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేసిన దారి వేరు అండ్ వితౌట్ డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేసిన దారి వేరు అనమాట. సో నేను 1 week తర్వాత మొత్తం స్టోర్ అయిన డస్ట్ని ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి మీకు ఈ చిన్న వీడియో తీశాను. సో మీ అందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఈకోవాక్స్ కానీ ఏది రోబో యూజ్ చేసినా కూడా ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ గైస్.